అది కూడా బట్టబయలు అవుతుంది. ఏదైనా ఒంటికి ఆరోగ్యం అరిగించుకోవడం తింటే పర్వాలే, ఎక్కువైపోతే అది వామిటింగ్ అయిపోతే చెప్తాడు వామిటింగ్ అయిపోతే జీర్ణించుకోకపోతే అది మొత్తం శరీరానికి ప్రమాదం. ఎక్కడెక్కడ ఎవరెవడైతే ఎవరైతే దేశంలో డేటా సెంటర్ క్లోజ్ చేయమంటున్నారో వాళ్ళందరూ వచ్చి వస్తున్నారు. ఇక్కడ ఎన్విరాన్మెంటు, ఇక్కడ పరిస్థితులు దానికి తగ్గ వ్యవహారాలు, మీరు ఇష్టం వచ్చినట్టుగా జీవోలు ఇచ్చేస్తున్నారు. ఏదో ఎక్కడో నల్లకోట్లు వేసుకుని ఏ ఊర్లోనూ మాట్లాడుకొని ఇక్కడ వచ్చి జీవో ఏంటి? జరిగింది ఇన్సిడెంట్ స్టీల్ ప్లాంట్, అది చాలా దురదృష్టకరం. దాని జరిగిన దానికి పూర్వపరాలు ఎందుకు జరిగింది, దానికి కారణాలు ఏంటి? మనమేమి మేధావులం కాదు, మేము రాజకీయ నాయకులు, మాకు కొంతవరకే పరిజ్ఞానం, మిగతా పరిజ్ఞానం మేధావులు. వాళ్ళతో ఒక కమిటీ వేసి తెలుసుకొని ఇప్పుడు దాని మీద రియాక్ట్ అయ్యి దాని మీద చేయవలసిన బాధ్యత ఉంటాయి. సింపుల్గా కామన్ సెన్స్తో చెప్తుందా అందరూ అక్కడ కార్మికులు కానీ నాయకులు కానీ మనం చెప్పింది ఏంటంటే, ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ కానీ ఎవరైతే పర్మనెంట్ మరి పర్మనెంట్ వీఆర్ఎస్ ఇచ్చారు సార్, కాంట్రాక్ట్ లేబర్కి వచ్చి ఫోర్స్ఫుల్గా వాళ్ళని తొలగించారు సార్, సుమారు 10,000 మంది తొలగించారు. అందుకే కొంత అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ఉన్న వాళ్ళు వచ్చి కొందరిని ట్రాన్స్ఫర్ చేశారు హెరాస్మెంట్ చేయడానికి. అందుకే ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఆ మిక్సింగ్ చేయడం, ఈ కార్యక్రమం చేయడం, టైం టు టైము దాన్ని ఆటోమేటిక్ చేయడం, ఆ కారణాల వల్ల ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల ముందు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఈ అన్ని కారణాలని చెప్పారు, అవేవి తెలుసుకోవడం చేయాలి. ఎంతసేపు అడ్డుగోలుగా మా మీద పొద్దులకి స్టీల్ ప్లాంట్కి మాకి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా అక్కడికి స్టీల్ ప్లాంట్కి వెళ్దాం అనుకున్నాం. నిజంగా ఆయన కానీ నేను కానీ మా అమ్మరు కానీ మా రాజుగారు కానీ అందరం కూడా, అది ప్రభుత్వ రంగ సంస్థ, దాన్ని అక్కడ ఉన్న కార్మికులు అడిగిన హాస్పిటల్కి చూసొద్దాం, అక్కడ చూద్దాం. ఎందుకు కాంట్రవర్సీ చేయకూడదని మా ఉద్దేశం. ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలని మా ఉద్దేశం తప్ప కాంట్రవర్సీ చేసి రాజకీయ లబ్ధి దాని నుంచి పొందాలనేది మా ఉద్దేశం కాదు. నేను ఎవరో చూశాను పేపర్లో, ఏదో టీవీలో మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు, ఆయన చెప్పాడంటే ఆ లెటర్లో ఏముంది, భూములు అమ్మేమని ఉందని. అది ఆ పరిజ్ఞానం అందరికీ అర్థమైంది. స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ లేదు, లేదా రన్నింగ్ క్యాపిటల్ లేదు, అవన్నీ చేయాలి, ఇవన్నీ బాధలు అంటే అది మానిటరింగ్ చేసి ఆ డబ్బులు దాన్ని ఖర్చు పెట్టండి సార్, దాన్ని బాగు చేయండి అని చెప్పి లెటర్లో జగన్మోహన్ గారు సజెస్ట్ చేశారు తప్ప ఆలోచనగా మీకు అంతేగాని ఆ భూములు వచ్చి అమ్మేసుకోవడం కన్నా 4 అంశాలను దాంట్లో పెట్టి ఈ 4 అంశాలని మీరు పరిశీలించండి, దాన్ని బలోపేతం చేయడం మనకు వస్తుంది. మేము మాత్రం ప్రైవేటిజంకి మాత్రం వ్యతిరేకం అని తీర్మానం చేసి పంపిస్తే ఆ మంత్రి గారు వచ్చి సంబంధిత మంత్రి గారు కుమారస్వామి గారు వారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వల్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వల్ల దీన్ని మేము చేయలేకపోము, నిర్ణయం తీసుకోలేకపోమా విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. నేను వచ్చి ఏదో అక్కడ చెప్తారు, ఆ టక్కమని ఆ ఇటీవో ఏమైనా కట్ చేస్తారు. ఏంటి ఇప్పుడు మనం మిగతా తిరగకూడదు, నేను చూస్తున్న ఏంటి కట్ట మిగతా ఇంకేంటి అడ్వర్టైజ్మెంట్ చేస్తాను ఎందుకు? ఈ విషయం మరి ఏమి ఇచ్చారో తెలియకూడదు. అప్పుడు అంటే మర్చిపోయిన అమరు ఆ లెటర్లో ఏముంది ఒకసారి పంపించాడు, చదివాను. చదివితే ఇది
ఎన్ని దిమికులండి. ఈ 1-2 దిమికులు, ఈ దిమికులు చూస్తుంటే ప్రజలు వచ్చేసిన 5 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయినాయి, కంప్లీట్ అయిపోయాయి. ఇంకో 2 సంవత్సరాలు వచ్చి పరిపాలన చేస్తారు మీరు. ఓ సంవత్సరం ఎన్నికలకు వెళ్తాం. ఈ 2 సంవత్సరాలని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, ఇది మరీ వెన్నుపోట్లు పడకుండా ఇది చెయ్యండి. కానీ నాకైతే నమ్మకం లేదు. కనీసం ఒక్క నిమిషం కూడా మీరు అధికారంలో ఉండడం వీల్లేదని అనిపిస్తుంది నాకు. మీరు ప్రభుత్వం నడిపే స్థితిలో మీరు లేరు. నాకే కాదు, మీకు కూడా అనుమానం ఉంటుంది. చదువు మాటలు తెలిసిపోతున్నాయి. బేళ మాట్లాడతాను ఆయన ఏం మాట్లాడాను. అధికారులు లేని మా గురించి మాట్లాడతాడు, అధికారులు ఉన్న అందరి గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు వ్యవహారం మాట్లాడితే మా గురించి ఎంతసేపు డప్పు కొట్టుకొని ఎంతసేపు మాదే రామమ్మ చెప్పలే. ఎందుకంటే సినిమా రామ్కోట్ రాస్తాం కదా, రామ్కోట్ రాసినట్టు రోజును జగన్మోహన్ రెడ్డి గారు. అందుకదే ఎవరైనా ఏ సాధు పొంగుడు చెప్పేటట్టు ఎన్నిసార్లు ఆయన పేరు తలిస్తే నీకేమైనా మోక్షం వస్తుందని ఏంటిది? కాబట్టి నిన్న మా క్యాడర్ కానీ లేకపోతే తిరుపతిలో జరిగిన వెన్నుపోటు పార్టీ వాళ్ళు పెట్టిన వెన్నుపోటు సభ, అది కూడా వెన్నుపోటు సభే. ఎందుకంటే ఆ సభలోనే చెప్పారు మహిళలకి వెన్నుపోటు చేస్తాం, మహిళా తీసేస్తున్నాం అని చెప్పి. అది సక్సెస్ సభ ఎలాగవుద్ది? ఫెయిల్యూర్ సభే కదా. సౌండ్ లేదు, ఇందా చెప్పినట్టు రీసౌండ్ లేదు అసలు.